ప్రతిపక్షంలో మీరున్నప్పుడు 2 సంఘటనలు బాగా ఇంట్రెస్టింగ్గా మీకు సంబంధించి జరిగాయి. ఒకటి వామన్ రావు హత్యకు సంబంధించిన ఒక వ్యవహారం, రెండోది మీపైన రాష్ట్ర ప్రభుత్వం చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక కేసు పెట్టే ప్రయత్నం చేసింది. ఎట్లా చూస్తారు ఆ 2 సంఘటనలు? రాజకీయ కక్ష సాధింపులు అనేక ప్రయత్నం చేశాం. దాన్ని ఎదుర్కొంటాం న్యాయపరంగా మేమని చెప్పి ఎక్కడ కూడా రాజీ పడకుండా. ఆనాడు కూడా రాజీ పడలేదు. అనేక సందర్భాల్లో అనేక ఒత్తిళ్లు పెట్టి అయినా రాజీ పడలేదు. చట్టాన్ని నమ్మినం, ఇది చేసింది తప్పు అని కేసు క్లోజ్ చేసింది. రెండోది వామన్ రావు దంపతులకు సంబంధించి అతి క్రూరంగా అడ్వకేట్ దంపతులు పాపం అమ్మాయి అని చూడకుండా కూడా క్రూరంగా మిట్ట మధ్యాహ్నం చంపడం అనేది ఇది మానవత్వం పై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న నాయకులు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ అప్పుడు చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే. రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తన వారు ఉన్నారని తప్పించే కార్యక్రమం చేసిండ్రు. వాళ్ళ తల్లి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు అంత చుట్టూ తిరుగుతా ఉన్నారు. న్యాయం పక్కా దొరుకుతుంది. అసలు సీసలైన దోషులను తప్పకుండా పట్టుకోవాలి. ఎవరు చేపట్టయితే ఈ రోజు హత్య జరిగిందో బాహటంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ రోజు తప్పకుండా న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది వారికి. ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సుప్రీం కోర్టుకు సంబంధించి వాద్యాలు జరుగుతూ ఉన్నాయి. న్యాయం జరగాలి ఆ దంపతులకు సంబంధించి. దాని తదుపరి వాళ్ళ ప్రభుత్వంలోనే ఒక అడ్వకేట్, ఇంకో అడ్వకేట్ ములుగు ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా అదే విధంగా చెప్పారు. అంటే చట్టాన్ని తన చేతిలో తీసుకొని కొంతమంది రాజ్యాంగం అంటే పోలీసు యంత్రాంగం ఒక పక్షాన అన్ని తీర్ల ఎవిడెన్స్లను బయటికి రాకుండా ప్రభుత్వ సహకారంతో వారు ఏ విధంగానే అయితే కల్లోలను సృష్టించారో అది కూడా మారుమూల ప్రాంతం, అది వారికి న్యాయం జరగాలని నిజంగానే వారికి ఆత్మశాంతి చేకూరాలంటే ఖచ్చితంగా అసలు దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే.